27% బీసీలు ఉన్న మన దగ్గర 62 ఏళ్లలో బీసీలనే కాదు, సో వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా సీఎం అవ్వకపోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు? రాజకీయ అచైతన్యం. అసలు రాజకీయాల్లోకి రావడం యొక్క ఆవశ్యకత కానీ, రాజకీయాల్లో వాళ్ళ ముఖ్య భాగస్వాములు కాపాడడం వల్ల వాళ్ళకి జరిగేటువంటి అన్యాయం గురించి కానీ, వాళ్ళెవరికి వాళ్ళ కులాల నుంచి వచ్చినటువంటి రాజకీయ పెద్దలు స్వస్వార్థ ప్రయోజనాల కోసం వివరించకపోవడం. ఎస్సీ కులం నుంచి వచ్చినటువంటి సంజీవయ్య గారు లాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు తక్కువ కాలం సీఎం కింద ఉన్న వాళ్ళు తీసుకున్నటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారణమైనటువంటి విధానాలు మనం చూసినాం. నేను అందరూ కూడా చెప్పిన కులంతో సమర్థత, మతంతో మంచితనం రాదని. బీసీలు కులాలుగా వేరైనా బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటి దాంతో యునైట్ చేయబడ్డా వాళ్ళల్లో సైతం కొన్ని కుటుంబాల నుంచి నాయకులు మాత్రమే టీడీపీ, వైసీపీ, ఇక ఎన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎంకరేజ్ చేయడం మనం చూస్తూ వచ్చినాం. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళకి కనీసం ఆ పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల, ఒక్కొక్క బీసీ కుల నుంచి ఒక్కడైనా రిప్రజెంటేటివ్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ఎప్పటికీ సామాజిక వర్గ అణిచివేత సంగతి ఇటుకుడి పక్క నుంచిన సామాజిక అభివృద్ధి అనేటువంటిది జరగట్లేదంటే అది వాస్తవం సార్. నేను నాయి బ్రాహ్మణ సదస్సుకి చీఫ్ గెస్ట్గా పోయినా, అక్కడ చెప్పిన ఎంత గొప్ప వాళ్ళు నాయి బ్రాహ్మణులు, వాణిజ్యాలు వాయించడంలో కానీ ఏదన్నా శుభకార్యంలో కానీ మీరే ముందులో ఉంటారని. రజక సోదరులకు సంబంధించిన మీటింగ్కి పోయినా, బీసీలో కొమ్మర సోదరులకు సంబంధించిన వనభోజనాలకు పోయినా, అదృష్ట కొద్ది నాకు మిత్రులు అన్ని వర్గాలు ఉండడం వాళ్ళ మీటింగ్లకు వెళ్తే వాళ్ళ ఆకాంక్ష బలంగా ఉంది సార్, వాళ్ళ ఆలోచన బలంగా ఉంది. మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంటే ఓకే. ఇవాళ మీరు తమిళనాడు వెళ్తే నాయ బ్రాహ్మణుల నుంచి అత్యున్నత స్థానాలకు వెళ్ళినటువంటి కరుణానిధి గారి కానీ చిత్రాలను మీరు చూడరా, కళానిధి మారన్ గారిని చూడరా, వీరప్ప మొయిలి గారిని చూడరా, వీళ్ళందరూ ఇదే నాయ బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. నేను ఏమంటానంటే బీసీల్లో ఒక కులం అని కాదు సార్, అగ్నికుల క్షత్రియాస్ కానించి అన్ని కులాల్లో అత్యద్భుతమైనటువంటి మేధస్సు కలిగినటువంటి నాయకత్వం పట్టినగలిగిన నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళెవరికి సరైన వేదిక ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ సమకాలీన రాజకీయాల్లో రాజకీయ పార్టీలకి లేవు. కాపుకి 4 సీట్లు, రెడ్డికి 5 సీట్లు, కమ్మకి 5 సీట్లు, బ్రాహ్మణికి 1 సీటు, క్షత్రియకి 2 సీట్లు, బీసీ గొత్తగా 3 సీట్లు, ఎస్సీ గొత్తగా 4. ఇలాగా సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగా వీళ్ళందరినీ కూడా ఏదో గొత్తగా జనరిక్గా వాళ్ళకి సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి తప్ప స్పెసిఫిక్గా ఇందులో క్లాసిఫైడ్గా అసలు బీసీల్లో నిజంగా డౌన్ ట్రాడెడ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఏమున్నాయి, వాళ్ళ నుంచి పర్టికులర్ రిప్రజెంటేషన్ ఇద్దాం, జంబ్లింగ్ సిస్టంలో వీళ్ళ నుంచి నెక్స్ట్ లెవెల్ ఇంకోలు తీసుకెళ్దాం అనే చిత్తశుద్ధి ఏ పార్టీకైనా ఉందా? అలా ప్రయత్నించిన పార్టీ ప్రజారాజ్యమే కదా సార్. 101 సీట్లు బీసీలకు ఇచ్చాం, సుమారు 27 సీట్లు మేము ముస్లిం మైనారిటీలకు ఇచ్చాం. బ్యాడ్ లక్. ఆ రోజు మా యొక్క ప్రయత్నం ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్ళలేకపోయినాం. ప్రతిసారి ఆ ప్రయత్నం మేము చేస్తూ వచ్చినాం సార్. ఈసారి కూడా చేస్తాం. గట్టిగా మాడతాం. మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్స్ మా అధ్యక్షుడే ప్రసంగిస్తాడు, మీకు త్వరలో ఆయన ప్రస్తావిస్తారు కూడా. నేను అవి చెప్పడానికి నా పరిధి సరిపోదు, మీరు అందరూ చూస్తారు సార్. వెరీ క్లియర్ క్లారిటీ. అంటే చిన్న హింట్ ఏమైనా ఇస్తారా పోనీ దాని గురించి? సార్ సమాజంలో కొన్ని వర్గాలే డెవలప్ అయినా కూడా నేను ఒప్పుకోను సార్. నేను ఏమంటానంటే కొన్ని వర్గాల్లో కొన్ని కుటుంబాలే డెవలప్ అయినాయి సార్. వర్గాలకు అతీతంగా ప్రయారిటీ బేసిస్లో నిజంగా డౌన్ ట్రాడన్ పీపుల్ నుంచి మీరు మా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి మా క్యాబినెట్లో కీలకమైన పదవుల్లో మీరు చూసినా ఆశ్చర్యపోవట్లేదు సార్. నిజంగా ఉండాలి సార్, ఒక అవకాశం ఇవ్వాలి సార్. ఒక నాయ బ్రాహ్మణ సోదరుడికి ఇవ్వాలి సార్, ఒక అగ్నికుల క్షత్రియాకి ఇవ్వాలి సార్, ఒక విశ్వబ్రాహ్మణికి ఇవ్వాలి సార్, ఒక కుమార సోదరుడికి ఇవ్వాలి సార్. ఒక దళితుల్లో ఆ వర్గీకరణకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేయడానికి నిరంతరం ప్రయత్నించాలి సార్. ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయి సార్. కులాలుగా విడిపోతున్నాం సార్, ప్రాంతాలుగా విడిపోతున్నాం సార్, కొట్టుకుంటున్నాం సార్. ఇవన్నీ పరిష్కారకృతంగా సమస్యలు కాదు సార్. అక్రాస్ ద టేబుల్ ఒక 100 సార్లు మాడుకుంటే సాల్వ్ అవుతాయి, 1000 సార్లు మాడుకుంటే సాల్వ్ అవుతాయి. సాల్వ్ అయిపోతే రాజకీయ ప్రస్థానం ఉండదు కదా అని కొంతమంది ఆ వర్గం నుంచి ఇలా అనుచరుని, ఈ వర్గం నుంచి అలా అనుచరుని పెంచి పోషించాడే గేమ్ తప్ప సార్. మన రాష్ట్రీయ పార్టీకి తమిళనాడుని, కేరళని, కర్ణాటకని ఎన్నాళ్ళు దాటి వెళ్ళిపోవాలి సార్. అంత మెంటల్ పవర్ ఉన్నటువంటి ప్రాంతం సార్ మనది ఆంధ్రప్రదేశ్.